ఇప్పుడు రియల్ ఓటింగ్ అనేది మనకు కనిపిస్తుంది ప్రజల దగ్గర నుంచి. అంతకుముందు జరిగింది కొన్ని లక్షల్లో దొంగ ఓట్లు. అంటే ఆఖరికి చనిపోయిన వ్యక్తి పేరున కూడా ఓటు వేసే పరిస్థితి లాస్ట్ 3 టర్మ్స్ లో మనం చూసాం. సో ఇప్పుడు అది జరగలేదు కాబట్టి ఈమెకి బాధ అంతా. ఇప్పుడు కూడా ఎస్ఐఆర్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా చనిపోయిన మనిషి కూడా లేచి ఓటేసేస్తాడు ఆమె కోసం. బయట నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఎలాగైనా బోర్డర్ ఫెన్సింగ్ లేదు కాబట్టి బయట నుంచి వచ్చి ఓట్లు వేసేస్తారు. సో ఆల్మోస్ట్ లక్షల ఓట్లు మాఫీ అయినాయి. సో దానివల్ల ఆమెకు బాధ కామన్ గా ఉంటుంది. ఎప్పుడు దొంగోట్లతో గెలిచాను నేను, ఈసారి దొంగోట్లతో గెలవలేకపోయాను అన్న ఒక బాధ మమతా బెనర్జీకి ఉన్నదన్న విషయం మనందరికీ తేటతెల్లం అవుతుంది. ఆమె ఎప్పుడైనా నువ్వు డెవలప్మెంట్ నిజంగా చేస్తే ఎందుకు మార్పు కోరుకుంటారు చెప్పండి? మార్పు కోరుకోరు కదా. నువ్వు ఏనాడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడైనా పనిచేసావా? చేయలేదు. సరే, అంతా వదిలేండి. సంకేత్ కేల్ అంత ఇష్యూ జరిగిందా లేదా? మహిళా డాక్టర్ కోసం రక్షణకి ఆమె ఏమేం చేసిందా? సో ఇవన్నీ చేయలేదు. దేనివల్ల అంటే నీ గూండా రాజకీయాన్ని నువ్వు కంటిన్యూ చేయాలనే ఉద్దేశం నీకుంది. సో నేను బోర్డర్కి ఫెన్సింగ్ చేయను, నేను అక్రమంగా బొగ్గుని ఇసుకని కూడా రవాణా చేసుకుంటా నేను, సో దాని ద్వారా వచ్చిన డబ్బుని గూండా రాజకీయంగా నేను వాడుకుంటాను అని ఒక బుద్ధి. అలాంటి బుద్ధితో ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా ప్రజలకు మంచి ఎట్లా చేస్తారు? నెలకి 1000 రూపాయలు మహిళలకి ఇస్తుంది. అది మహిళా సాధికారత అని చెప్తుంది ఆమె. మహిళలకి 1000 రూపాయలు ఇచ్చి మహిళలకి సాధికారత ఎక్కడ వస్తుంది? వాళ్ళకి నిరుద్యోగ సమస్యలు ఎక్కడైనా పోతాయా? వాళ్ళ శాంతి భద్రతలు ఏమవుతున్నాయి? వీటన్నిటి గురించి ఆలోచించే పరిస్థితి ఉందా? ఎంతమంది నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు వచ్చి చెప్పండి లాస్ట్ 3 టర్మ్స్ లో ఆమె ద్వారా? నాకు తెలిసి ఉద్యోగాలు ఏమి లేవు. ఎందుకున్నవంటే అసలు ఇండస్ట్రియల్ పార్క్ అనేది డెవలప్ అయితేనే కదా అక్కడ మీకు నిరుద్యోగ సమస్య అనేది లేకుండా పోతుంది. అసలు ఉందా? మేము సోనార్ బంగ్లా చేయాలన్నది ఒక ఆలోచన, అవునా? బంగారు బంగ్లా అంతేనా? బంగాల్ అనమాట. సో దానికి కూడా మనం ఏం చేసాము, సోనార్ బంగ్లా సింగూరులో 100 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ అనేది మనం పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. సో అందులో 50 ఎకరాలు ఎంఎస్ఎంఈకి ఇస్తాం. సో దీనివల్ల ఎంత మంది నిరుద్యోగులకి ఉద్యోగ సమస్య లేకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసేది 10 లక్షల మంది ఉద్యోగాలకి మనం ఇస్తామని. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇచ్చుంటే ఈ రోజున ఎస్ఏఆర్ వంక పెట్టుకొని మేము మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు తర్వాత ఇక్కడ కూడా జరుగుతుంది, తెలంగాణలో కూడా. మరి అప్పుడు కూడా ఇదే అంటారా? సో ఇప్పుడున్న నాయకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే దొంగ ఓట్లకు అలవాటు పడిపోయి, సో దానివల్ల ఎప్పుడైతే ఓడిపోయేసరికి వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆమె లాస్ట్ 3 రోజుల నుంచి హల్చల్ చేస్తూనే ఉంది, అవునా? మా ప్రజాప్రతినిధుల మీద దాడులు చేపించింది. ఎంత భయం లేకపోతే ఈవీఎం మిషన్ మీద బీజేపీ గుర్తు మీద ఆమె స్టిక్కర్ అంటించింది. అంటే ఇవన్నీ భయాలే కాదా? క్లియర్ గా భయాలే ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కావాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఈసారి ఏది ఏమైనా దీదీని గద్దె దింపాలి, అభివృద్ధి పదంలో బెంగాల్ని చూసుకోవాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి మార్పు జరిగింది. ఓడిపోయిన వాళ్ళు చెప్పే మాటలు ఈమె కూడా అదే చెప్తుంది. ఈమెకు దొరికింది ఏంటంటే ఎస్ఐఆర్. ఈమె ఎస్ఐఆర్కి ఎందుకు సపోర్ట్ చేయాలి చెప్పండి? చేయాలి కదా. ఈమె ఎస్ఐఆర్కి సపోర్ట్ చేయకపోగా ఎన్ని ఓట్లు బయటకు వచ్చినాయి? మరి ఇంత దారుణంగా నువ్వు ప్రతి ఎలక్షన్ కి గుండా రాజకీయాలు చేస్తున్నావు, ఇంత దారుణంగా. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే జనాలు నిన్ను ఎట్లా నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారు? అవకాశం ఉండాలి కదా. సరే, ఏదైనా ఇప్పుడు ఆ మహిళలకి రక్షణ అత్యంతగా హ్యూమన్ ట్రాఫికింగ్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, రైట్, అందులో అత్యధికంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఉన్న మనం ప్రాంతం చెప్తే ఫస్ట్ లిస్ట్ లో వెస్ట్ బెంగాల్ ఉంది. అంటే నువ్వు ఏ విధంగా రక్షణ కల్పించావు అమ్మాయిలకి? మరి ఉండాలి కదా. మహిళా సీఎం ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి భద్రత ఉండాలి. మరి ఉందా? భద్రత లేదు. లేనప్పుడు ఎట్లా మాట్లాడుతూ ఇట్లాంటి మాటలు? అంటే గెలిస్తేనేమో